వారిద్దరూ బ్యూరోక్రసీలో అత్యంత పవర్ఫుల్ పొజిషన్స్ అనుభవించిన ఇద్దరు టాప్ క్లాస్ అధికారులు. ఒకే రోజు అది తీవ్ర వివాదాలు, సస్పెన్షన్ మధ్య కెరీర్ కి గుడ్ బై చెప్పేసిన వాళ్ళు. ఒకరేమో దేశంలోనే అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ సాధించి సంచలనం సృష్టించి ఆ తరువాత జైలు గోడల మధ్య నలిగిపోయిన శ్రీలక్ష్మి. మరొకరేమో ఖాకీ చొక్కా వేసుకుని చట్టాన్ని తనదైన శైలిలో అమలు పరుస్తూ చివరికి సస్పెన్షన్ వేటుతోనే రిటైర్ అయిపోయిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. వ్యవస్థల్నే శాసించిన ఈ ఇద్దరు అధికారుల ప్రస్థానంలో అసలేం జరిగింది? రాజకీయ చదరంగంలో వీళ్ళు బాధితులా లేక వ్యవస్థల్నే చేతుల్లోకి తీసుకున్న అధికారులా? వై శ్రీలక్ష్మి. ఒకప్పుడు ఈ పేరు సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఒక రోల్ మోడల్. కేవలం 21 ఏళ్ల ప్రాయంలోనే ఐఏఎస్ సాధించి దేశంలోనే యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా రికార్డు సృష్టించారు. ఎలాంటి వివాదాలు లేకపోయి ఉంటే దేశ పరిపాలనా వ్యవస్థకే అత్యున్నతమైన సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ హోదాకు వెళ్లేవారు. ఒక ఐఏఎస్ అధికారికి ఇంతకు మించిన అత్యున్నత పదవి ఉండదు. ప్రధానమంత్రి పక్కన కూర్చొని దేశ గమనాన్ని శాసించే అత్యున్నత స్థాయి పదవి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ కార్యదర్శిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పాయి. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలిగా నిలబడాల్సి వచ్చింది. ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. సమయంలో మానసికంగా దారుణంగా కుంగిపోయారు. నడవడానికి కూడా వీల్లేనంతగా శారీరకంగా క్షీణించిపోయారు. 2014 విభజన తర్వాత తెలంగాణలో మళ్లీ సర్వీస్లోకి వచ్చారు. 2019లో ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక శ్రీలక్ష్మి కెరీర్ మళ్లీ మలుపు తిరిగింది. క్యాట్ ఆదేశాల ద్వారా తెలంగాణ నుంచి ఏపీ క్యాడర్లోకి బదిలీ చేయించుకున్నారు. జగన్ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో తిరుగులేని అధికారాన్ని చెలాయించారు. కానీ ఇక్కడ కూడా ఆమెను వివాదాలు వదలలేదు. చిత్రం ఏంటంటే విపక్షాల కంటే వైసీపీ వాళ్లే ఆమెపై దారుణ విమర్శలు చేశారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి శ్రీలక్ష్మిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె విగ్గులు పెట్టుకుంటారని, కట్టిన చీర కట్టకుండా మారుస్తుంటారని, అసలు ఆ మెయింటెనెన్స్ కు అంత డబ్బు శ్రీలక్ష్మికి ఎక్కడి నుంచి వస్తుందంటూ నాడు భూమన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. మచిలీపట్నంలో నిబంధనలకు విరుద్ధంగా తన తండ్రి పేరుతో పార్క్ కట్టించుకున్నారనే విమర్శల్ని కూడా మూటగట్టుకున్నారు. ఎలాంటి మచ్చ లేకపోయింటే దేశ రాజధానిలో బ్యూరోక్రసీకే బాస్గా ప్రధానమంత్రి పక్కన కూర్చోవాల్సిన శ్రీలక్ష్మి చివరకు తన రిటైర్మెంట్ కు ఒక్కరోజు ముందు కేవలం రికార్డుల కోసం, సర్వీస్ ముగింపు కోసం పోస్టింగ్ తీసుకుని నిశ్శబ్దంగా పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. ఇక 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కథ కూడా అంతే సంచలనం, అంతే నాటకీయం. సూపర్ ఆఫీసర్గా, స్ట్రిక్ట్ అధికారిగా తనకు పేరు. ఎస్పీగా, ఐజీగా ఏ జిల్లాలో అడుగుపెట్టినా శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యమంత్రులందరితో కూడా శభాష్ అనిపించుకున్నారు. బట్ 2019 తర్వాత సిఐడి చీఫ్ గా రాజకీయంగా అనుకోని సవాళ్లు ఎదురయ్యాయి. ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్, ఆ తర్వాత కస్టడీలో జరిగిన పరిణామాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఈ ఒక్క కేసుతో సునీల్ కుమార్ తీవ్రంగా బద్నామయ్యారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారి చివరకు జగన్ ఏది చెప్తే అది చేస్తారు అనే ముద్ర వేయించుకోవాల్సి వచ్చింది. సిఐడి చీఫ్ గా విపక్షాలను టార్గెట్ చేశారంటూ ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విచిత్రం ఏంటంటే అదే జగన్ హయాంలో ఎలాంటి ప్రాధాన్యత లేని లూప్ లైన్ పోస్టింగ్ కు పరిమితమయ్యారు సునీల్ కుమార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో ఉంటూ ఒక దేశానికి వెళ్తున్నానని పర్మిషన్ తీసుకుని మరో దేశంలో పర్యటించారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వేలాది మంది బాధితులున్న అగ్రిగోల్డ్ భూముల కేసు విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. అంబేద్కరిజం, బుద్ధిజం పేరుతో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, చేసిన కార్యక్రమాలు హిందూ సంస్థల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. చివరికి ఆ సస్పెన్షన్ వేటు మధ్య పోలీసు యూనిఫామ్ కు దూరంగా రిటైర్ కావాల్సి వచ్చింది. ఇద్దరు అధికారుల రిటైర్మెంట్ పై బ్యూరోక్రసీలో పెద్ద చర్చ నడుస్తోంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పక్కన పెట్టి పాలకుల అజెండాలో అమలు చేస్తే ఇలాగే అవుతుందని ఓ వర్గం వాదిస్తోంటే మరో వర్గం మాత్రం శ్రీలక్ష్మి, సునీల్ కుమార్ ఇద్దరు కూడా కేవలం రాజకీయ చదరంగంలో బలిపశువులయ్యారంటోంది. వ్యవస్థలో ఉంటూ పాలకుల ఆదేశాలు పాటించక తప్పని పరిస్థితుల్లో పనిచేసినందుకు వీళ్ళకి శిక్ష పడిందని కొంతమంది మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇద్దరి ప్రస్థానం గుణపాఠం.